మొత్తం గరగర తిరగలదు ఇట్లా. గోశాల మంత్రాలయం గోశాల. ఇవే ఏం బితురుతుందా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సివి ఎడ్జర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం మంత్రాలయంలో ఉన్నటువంటి గోశాల దగ్గరికి రావడం జరిగింది. పోయిన రోజుల్లో మనం పెట్టాం కదా ఉచితంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క గోశాల నుంచి అయితే దూడలు ఇస్తారని. అది ఏ విధంగా ఉన్నది పూర్తిగా వీడియోలో చూడండి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి చాలా దూరం నుంచి రైతులు అయితే రావడం జరిగింది. వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చేయడానికి మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా రైతులు ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చినారనా? మీరునా? మీరు 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 మక్తల్ నుంచి చూశారు కదా వచ్చిన ఇక్కడికి. మీరు ఏమేమి ఇచ్చారు? ఇక్కడ రెండు ఫోటోలు. వాళ్ళు ఏం చెప్పారు మీకు? మాకు వచ్చేసి ఇక్కడ గోశాల దగ్గర 26కి లాటరీ తీస్తారంట. మేము ఇచ్చిన ప్రూఫ్ దగ్గర మా పేరు వేసేసి ఆ లాటరీ దగ్గర తీసేస్తే ఎవరికి వచ్చేసో వాళ్ళకి పశువులు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దాన్ని అమ్ముకోవడం కానీ ఎక్కడన్నా ఇది చేయడం కానీ చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చి వాళ్ళ తరపున కేసు చేయాల్సి కూడా ఉంటుంది. ఓకే, మొత్తం మీరు గోశాల రౌండ్ వేసారా? రౌండ్ వేసాం. గోశాల రౌండ్ వేసారా? రౌండ్ వేసాం. ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి జాతులు ఉన్నాయి, ఎన్ని జాతుల దాకా ఉన్నాయన్నారు ఇక్కడ దూళ్ళు? అక్కడ జాతులు వచ్చేసి 100కి పైన చెప్పారు. మొత్తం ఎన్ని జాతులు ఉండొచ్చు ఇక్కడ? 150 నుంచి 160 జాతులు ఉన్నాయి. ఓకే, ఏ రకాలు ఉన్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయి. కిలేరి, మన ఒంగోలు, మన ఏమంటారు అదే ఒంగోలు, జెర్సీ, నాటు, జవారి, ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. మిగతా చాలా వరకు అయితే బయటికి వెళ్ళాలి మేయడానికి. చిన్న దూళ్ళు ఉన్న పశువులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మొత్తం 150 నుంచి 160 జాతుల దాకా. ఇంకా రైతులకు ఏ విధంగా వీళ్ళు ఏమేమి చెప్పారు మీకు? ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా ఇస్తారని ఎలా చెప్పారు? మనకి అనుభవం ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మన ఇంటి దగ్గర మన పశువులను ఎలా చూసుకుంటామో దానిని అలాగే చూసుకోవాలి. మంచి గడెం కొట్టుకోవాలి. మన ఇంటి దగ్గర తెచ్చుకున్న పశువులు ఎలా, కొనుక్కొచ్చిన పశువులు ఎలా ఉంటావో దానిలాగానే ఇలా చూసుకోవాలి. ఈ తీసుకుపోయే వాళ్ళకు ఏ విధంగా ఏం చెప్పారు? వాళ్ళు ఎలా తీసుకోపోతారు అంటే ఎలా ఇస్తారు అనేది ఇదోసారి చెప్పండి. అది వచ్చేసి మేము ఆధార్ ప్రూఫ్ ఇచ్చాం కదా, వాళ్ళు 26 రోజు డ్రా తీస్తారంట. మా ప్రూఫ్ పైన ఎవరికి లాటరీ తగిలితే వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే మనం వచ్చేసి 26 రోజు 4 గంటలకి ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి రావాలి. పొద్దున్న 4 గంటలకే, సాయంత్రం ఈవినింగ్. అంటే మాకు ఈ జత కావాలి కోరుకుంటే అది ఇస్తారు, లేకుంటే నెంబర్ ఏ జత వచ్చింటే ఆ జత? అక్కడ పశువుల పైన లేదంటే వాళ్ళ చిట్టి పైన నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తారు. ఓకే, చీటి మీద వచ్చిన తర్వాత ఏ చీటి రాసింటే అవే పశువులు తీసుకోవాలా, లేకపోతే మనం వచ్చినవి మాత్రమే తీసుకోవాలి. వాళ్ళకి మన చీటి మీద ఏది వస్తే అది మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ చీటి నెంబర్ వచ్చినా వాళ్ళు లోపలికి వదులుతారు. నీకు ఏవి కావాలో 2 తీసుకుంటారు, జత తీసుకుంటారు. ఇది అనమాట అన్న వాళ్ళు చెప్పారు కదా, ఇది సంగతి. మనం పూర్తిగా వీడియోలోకి వెళ్తే థ్యాంక్ యూ. తినడానికి డానా అయితేనేమి, వీటికి పశుపోషకమైతేనే మామూలు చాలా అబ్బోబ్బా. దూడలు కనిపిస్తున్నాయి నాకు తెలిసి. ఇలాంటి దూడలే. ఏ విధంగా దూడలు అంటే ఇలా దూడల పక్షంలో. వీటికి గుర్తుగా ఏ తల్లి ఏ బిడ్డ అని గుర్తుగా వేసినట్టుంటారు పెయింటింగ్.
చూడ్డానికి కనిపిస్తున్నాయి కదా, దాని ఎల్లో కలర్, బిడ్డకు కూడా ఎల్లో కలర్. వారిని తారపాలు తింటాంటావు కదా ఇవి ఎక్ట్ దాన తెచ్చినట్టు కూడా అది టైంపాస్ తింటుంది, కడుపులో అట్లే ఉండిపోతుంది. అది లోపల పోయి వచ్చింది చూడు అదిగా. మొత్తం సీమ, కిలారి, జెర్సీ, నాటు, జవారి. వారిని అయ్యా ఏంది ఈడు ఒకటి పండింది ఈడగా కనిపిస్తుంది. ఈడుగా జవారి కాదు అది. ఇలా చిట్ట చివరి దాకా అది ఏ విధంగా అయినా కూడా చిట్ట చివరి దాకా ఇక్కడే ఉండాల్సిందే. మామూలుగా మళ్ళీ ఎవరైనా పట్టుకోవచ్చు సాక్ అంటే మళ్ళీ అమ్మడానికి లేదు. తెల్ల గుర్రాలు సినిమాలో చూస్తారు. తెల్ల గుర్రం చూడండి సినిమాలో ఎక్స్పోజింగ్ చూస్తారు. కానీ ఇక్కడ మన గోశాలలో బాగా మంచిగా మేల్ ఫీమేల్ ఆడమ్మగా రెండు ఉన్నాయి. ఇక్కడ బొచ్చు కూడా మన సినిమాలో రియల్ బొచ్చు పెడతారు తెలియదు, కానీ ఇక్కడ రియల్ బొచ్చు ఉంది వీటికి కదా. అది జంపు హైట్ ఉంది చూడది. లేదు అది తరచుగా జరిగింది నార్మల్గా అంతే. బ్లాక్ టైగర్ దూడలు. ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ నాటు అయితేనేమి, కిలారి అయితేనేమి చెప్పరద్దు అనమాట. చాలా మతుకంటే చాలా జాతుల వరకు ఉన్నాయి కిలారి దూడలు ఈ సైజు మొత్తం. మొత్తం 2000 ఆవులు. కోడదులు మొత్తం సైజులు కూడా ఉన్నాయి. కోడదులు కూడా దీంట్లో సైజులు మొత్తం అన్ని పండ్లు వేసినట్టు. అవి కూడా 4 పండ్లు 6 పండ్లు చూసిండేలేరుగా. అవునవును అవునవునవునులే. అవును ఇంకా ఈ తెల్ల ఒంగోలు ఇవి తిండి బాగా మేపు పెట్టుకుంటే భర్తీ. ఇంకా మనం సరిపోతుంది అన్న తిండి. మన ఇంట్లో తిండికి మనకి తేడా అది కరెక్ట్ మేడం. ఇప్పుడు మనం ఎవరో ఫుడ్ పెడతారని వాళ్ళు ఫుడ్ పెడుతుంటే మనం సిగ్గు తప్పి ఎట్లా వస్తారు. మా ఒక పాటు తింటాం, 3వ పారికి రోజు పెట్టించుకుంటాం. అవును మరి లేదండి మొత్తం ఒకసారి మీకు రౌండ్ లోపలికి వెళ్తే నేను ప్యాంటు బ్యాగ్ జిగేసుకున్నాను, నాకు సినిమా చూపిస్తా అని లోపలికి వెళ్ళట్లేదు. కానీ మీకోసం అయితే కదా పొడస్తామని భయం అవుతుంది. హలో యాది ఇది ఆ తెల్లది ఎర్రది గీర నల్లది ఇట్లా అవన్నీ గీర ఆడవుతుంది అది అది కిలారిది. అది కూడా ఈడిపోతున్నాయి 3 పోతున్నాయి. ఆడోటి మేస్తున్నది, ఈడోటి పోతుంది. ఇది దీన్ని చూపించాలప్ప మామూలుగా. అది ఏముంది అది కూడా కిలారిదా? కిలారిగా 2-4 పండ్లు వేసింటుంది. అది 4 వేసింటే అబ్బా 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 సన్న గుండె అయితే అది. వాళ్ళ ఫ్రెండ్లు ఏమో పక్కన ఉన్న వాళ్ళంతా దోస్తులు. బాగా మంచిగా ఉన్నాయి. ఎర్రది ఒకటి ఉంది, ఆడ ఒకటి. అదృష్టంగా ఎవరికి వస్తుంది చీటీలో. అబ్బాయి మన వాళ్ళు కర్ణాటక వాసస్తులు ఎక్కడున్నా కూడా దీన్ని చూసేయండి అబ్బా. అమ్మో గా గా లేదు ప్యాంట్ వేసుకున్నాను, దీన్ని చూస్తా అంటేనే అర్థమవుతుంది. అమ్మో ఈడొకటి ఉంది జెర్సీ. ఇది అంటే తీసుకునే ముందర మేము
అదే అది ఓ అబ్బా ఈడ బ్లాక్ టైగర్ ఈడ ఒకటి ఉంది బ్లాక్ కనిపిస్తుందా మీకు మొత్తం 600-700 దాకా పసులు మరి చూద్దాం ఎవరికి అదృష్టం ఉంటుంది అనేది ఇక్కడైతే ప్రస్తుతానికైతే మనం ఇక్కడ నేరుగా గోశాలలో ఉన్నటువంటి ఆ పసులు సగం మించినటువంటి ఈ యొక్క పసులు ఉన్నాయి మొత్తం చివరి దాకా మంచిగా అయితే ఉన్నాయి ఎవరు అదృష్టం చూద్దాం లాటరీ చీటీ ఇందాక చెప్పాను కదా చీటీలో ఏ విధంగా వస్తే ఆ విధంగా కూడా మీకు ఫుల్ క్లియర్గా వచ్చింది అనుకుంటాను మరి